నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ సమతుల్యాన్ని సంరక్షించాలని బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ ఉపాధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, స్వచ్ఛదనంతో ఆరోగ్యవంతం తెచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ ఫీల్డ్ ఆఫీసర్ భవానీ మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉంచకూడదని, అలా ఉంచితే దోమలు అనారోగ్యానికి గురి చేసే బ్యాక్టీరియాలు అధికమవుతాయని, అవి నివాసాలవుతాయని, పరిశుభ్రత జీవనంలో ఒక ముఖ్యమైన అంశమని సూచించారు. అలాగే మొక్కలను అధికంగా పెంచి కాపాడి పచ్చదనంతో ప్రకృతిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. 17వ అంగన్వాడీ టీచర్ సుజాత మాట్లాడుతూ మీరు మరియు మీ కుటుంబ సభ్యుల పుట్టినరోజున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే దీక్ష చేపట్టాలని, మొక్కలు లేనిదే మానవ మనుగడ లేదని అన్నారు. అనంతరం విద్యార్థులు స్వచ్ఛత ఉండేలా పాఠశాల ఆవరణలో పెరిగిన గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు కనపర్తి సత్యం, ప్రధానాచార్యులు గట్టు రమ, ఆశా వర్కర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తింటాం వాటి వల్ల దోమలు